శ్రీరస్తు శుభమస్తు. శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్యలహరి శ్లోకం 17. ఈ శ్లోకము 15, 16, 17 కూడా సరస్వతి కటాక్షము జ్ఞానం గురించి చెప్పింది. ఈ శ్లోక ప్రభావం సమస్త శాస్త్రాలు కూడా పొంది ఒక శాస్త్ర పండితుడిగా కీర్తి పొందుతాడంట. అంతే. ఇంకా శ్లోకం చెప్పుకున్నా. 17 శ్లోకం. సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగరుచిభిః వసిన్యాద్యాభిస్త్వాం సహ జనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవి వదన కమలామోద మధురహై. హే జనని, చంద్రకాంత శిలా మాణిక్యం వలె ప్రకాశిస్తున్న వశిన్యాది దేవతలతో కూడిన నిన్ను వాగ్దేవుగా కొలిచిన వారు మహాకవులయి శారదామాత అనుగ్రహంతో గొప్ప కావ్యాలు రాయగలుగుతున్నారు. జగజ్జనని, వాక్కులను సృజించువారును చంద్రకాంతమనుల శకలముల వలె తెల్లనైన దేహముల కాంతి కలవారును అగు వశిని మొదలగు శక్తులతో కూడా నిన్ను ఎవడు చక్కగా ధ్యానించునో వాడు మహాకవులైన వాల్మీకి, కాళిదాసాదుల కవిత్వ రచన వలె మధురమైన శేవన రమణీయమైన సరస్వతీదేవి యొక్క ముఖ కమల పరిమళములను వెదజల్లు మృదువైన వాక్కులతో రసవంతమైన కావ్య రచన చేయగల సముద్రుడగును. ఓ తల్లి, చంద్రకాంతి శిలల వలె తెల్లని శరీర ఛాయ కలవారైన వసిని మొదలైన 8 మంది వాగ్దేవతలు, 12 మంది యోగినులు, గంధాకర్షిణి మొదలైన ఆకర్షణ దేవతలు, నలుగురితో కూడిన నిన్ను ధ్యానించేవాడు సరస్వతీ స్వరూపుడై మృదు మధురమైన కవిత్వం చెప్పగల కాళిదాసు వంటి మహాకవి అవుతాడు. ఎంత గొప్ప శ్లోకం అట ఇది. అంత అమ్మవారిని ధ్యానించుకుంటూ ఉంటే మనకి అన్నిటిగా వాక్కు సరైన వాక్కు వస్తుంది, పాండిత్యం పొందుతామట. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇక్కడ సవిత్రి బిర్వాచాం అని వాక్కుని మంచి వాక్కు పాండిత్యం కలుగుతుందని చెప్పింది అమ్మవారు. దాని గురించి చెప్పారు. ఓం శ్రీ గురుభ్యో నమః.